హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. యా ఈరోజు మనము అనంతపురం సిటీ నైట్ వ్యూ రెండో వీడియో మనం చేస్తున్నాము. ఈ వ్యూ చూడండి. ఇక్కడ మనం బస్ స్టాండ్ నుంచి అనంతపురం బస్ స్టాండ్ నుంచి మొదలవుతుంది. ఇక్కడ మొదలై మొత్తం సిటీ మొత్తం అంటే మెయిన్ బజార్, రాజు రోడ్, బస్ స్టాండ్ రోడ్, శ్రీకంఠం సర్కిల్, సప్తగిరి సర్కిల్ అన్నీ కూడా మనం ఈరోజు కవర్ చేసామండి. చాలా మంచి వ్యూ ఇది. ఎందుకంటే పగలనేది మనం చూస్తూ ఉంటాం, పగలంతా ఒకటే కలర్లో కనబడుతుంది, ఏమీ ఉండదు అట్రాక్షన్ అనేది. కానీ నైట్ వ్యూ చూస్తే నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. కలర్స్ కలర్స్ చూడండి. మాంగళ్య షాపింగ్ మాల్ మనకు బస్ స్టాండ్ నియరెస్టే ఉంటుంది. చాలా పెద్ద మాల్, మనకు తెలిసిందే, క్లాత్ షోరూము మాంగళ్య షాపింగ్ మాల్ మన అనంతపూర్లో. అంతా జస్ట్ ఒక 1 year అవుతా ఉన్నట్టుంది ఓపెన్ అయ్యి. ఇక్కడ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. మొత్తం జెంట్స్కి, లేడీస్కి, పిల్లలకి అన్ని రకాల బట్టలన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ మనకు మొత్తం ముందుకు వెళ్తూ ఉంటుంది. అంటే బస్ స్టాండ్ నుంచి శ్రీకంఠం సర్కిల్కి వెళ్ళేటువంటి దారిలో ఏమేమి షాపింగ్ మాల్స్ ఉన్నాయనేది ఇక్కడ వ్యూ చూపిస్తున్నాను అనమాట. నైటు చాలా బాగుంటుందండి ఆ వ్యూ అనేది. లైటింగ్ అంటే బోర్డ్స్ ఏవైతే కలరింగ్ కానీ, షాప్స్ డెకరేషన్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది నైట్ వ్యూ. నైట్లో ఎందుకంటే చల్లదనం ఉంటుంది, వేడి ఉండదు, చల్లదనం ఉంటుంది. ముందుకు వెళ్తూ ఉంటే ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. ఆ లైటింగ్స్ అవన్నీ చూసినప్పుడు కళ్ళకి చాలా మంచిగా ఉంటుంది. ఖాదీ బండార్ అది. ఇక్కడ ముందుకు వస్తే మనకి ఖజానా జ్యువెలరీ ఉంది. శ్రీకంఠం సర్కిల్కి ఆనుకొని కొద్దిగా ఖజానా జ్యువెలరీ. ఖజానా జ్యువెలరీ చూడండి, దగదగలాడుతుంది. ఎంత లైటింగ్స్ పెట్టారు. బంగారం అంటే బంగారం లాగే కనపడుతుంది ఖజానా జ్యువెలరీ. ఎంత వ్యూ పెట్టారు చూడండి వాళ్ళు. డెకరేషన్ చూడండి, ఖజానా జ్యువెలరీ డెకరేషన్. వావ్, సూపర్ సూపర్ సూపర్. ఇవి నైట్ వ్యూలోనే కనబడతాయి, పగలు ఏం కనబడవు. ఖజానా జ్యువెలరీ పేరు ఒకటి కనబడతాయి తప్ప ఈ కలరింగ్, ఈ డెకరేషను, ఈ లైటింగ్స్ అవన్నీ కూడా నైట్ మాత్రం కనిపిస్తాయి అన్నమాట. ఓకే. ఇట్లా ముందుకు వస్తే మనకి ఇక్కడ పొట్టేలు బిర్యానీ అని ఒక హోటల్ కనబడుతుంది. శ్రీకంఠం సర్కిల్కి ఆనుకునే ఉంటుంది మనకి పొట్టేలు బిర్యానీ అని. ఇది చూసారా? ఇది లోపల కూడా అలాగే ఉంటుంది వ్యూ. ఒకసారి వెళ్ళాను. పొట్టేలు బిర్యానీ చాలా బాగుంటుంది, మంచి బిర్యానీ కూడా మంచిగా ఉంటుంది. ఒకసారి విజిట్ చేయండి. ఎవరైతే ఈ వీడియో కొత్తగా చూస్తున్నారో, అనంతపూర్ కావచ్చు, అదర్ వేరే డిస్ట్రిక్ట్స్ కావచ్చు, స్టేట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా విషయాలు నేను మన సిటీస్ ఏవైతే పెద్ద పెద్ద సిటీలు ఉన్నాయో అన్నీ కూడా చూపించదలుచుకున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా శ్రీకంఠం సర్కిల్ అండి. అనంతపూర్లో ఫేమస్ సర్కిల్ శ్రీకంఠం సర్కిల్. చాలా మంచి సర్కిల్ ఇది. మొత్తం బస్ స్టాండ్ ఏరియాకి, ఇక్కడ కళ్యాణదుర్గం రోడ్కి, ఇక్కడ తాడిపత్రి రోడ్కి, ధర్మవరం రోడ్కి, ఇవన్నీ కలగలిపేదే ఈ శ్రీకంఠం సర్కిల్ అనమాట. బెంగళూరు పోయే రోడ్, బెంగళూరు వెళ్ళడానికి, చెన్నై వెళ్ళడానికి ఇదంతా మెయిన్ సర్కిల్ అనమాట. ఓకే. అలాగా ఇదంతా కూడా మంచి సర్కిల్. ఇక్కడే మమతా హోటల్ అని ఉంటుంది, మంచి ఫేమస్ హోటల్. ఓకేనా? ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా మీరు సపోర్ట్ అవుతారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద టచ్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ వస్తుంటాయి, నేను పెట్టే వీడియోలన్నీ కూడా అన్నీ కూడా మీరు ముందుగా చూడొచ్చు అనమాట. బాలాజీ ట్రావెల్స్ మొత్తం అన్నీ కూడా ఇక్కడ ట్రావెల్స్ కూడా శ్రీకంఠం సర్కిల్ కానుకొని బాలాజీ ట్రావెల్స్ అనేది ఉంటుంది. బ్రిడ్జ్ స్టోన్ మొత్తం టైర్స్ అన్నీ కూడా, అన్ని రకాల టైర్స్ బ్రిడ్జ్ స్టోన్ షాప్లో మనకి ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అలాగే మొబైల్ షాప్స్ చాలా ఉన్నాయి. అలాగే బీన్యూ అని, అలాగే ఇంకా బిక్సీ అని, ఎల్జీ షోరూము, వోల్టాస్ షోరూమ్, ఇలాగ అన్నీ కూడా చాలా 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 షోరూమ్స్ అన్నీ అనంతపూర్లో అందుబాటులో ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఏంటంటే మనము శ్రీకంఠం నుంచి మనకు సప్తగిరి సర్కిల్కి వెళ్ళే రోడ్లో మనకు ఇవన్నీ కూడా మనకు వ్యూ చూపిస్తున్నాను. చూడండి, కలరింగ్ చూడండి, డెకరేషన్స్ షాప్ వాళ్ళు ఎలా చేశారు. ఇవన్నీ నైట్ వ్యూలోనే కనబడుతుంది, అందుకే నైట్ వ్యూ తీశాను. చాలా అద్భుతంగా కనిపిస్తుంది నైట్ వ్యూ అనేది. ఓకే. ఇంకా కొత్తగా స్టార్ట్ చేశారు ఇది జిఆర్టీ జ్యువెలరీ. జిఆర్టీ సూపర్, అసలు మంచి వ్యూ ఉంది జిఆర్టీ. చూడండి కొత్త డెకరేషన్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఇదంతా నైట్ వ్యూలోనే కనిపిస్తుంది. చాలా పెద్ద షోరూమ్ జిఆర్టీ జ్యువెలర్స్. ఇది వచ్చేసి మాసినేని గ్రాండ్కి పక్కనే ఉంటుంది. మాసినేని గ్రాండ్ అందరికీ తెలిసిందే. మాసినేని గ్రాండ్ 3 స్టార్ హోటల్ ఇన్ అనంతపూర్.
ద బిగ్గెస్ట్ హోటల్ మాస్నేని. రెస్టారెంట్ ఉంటుంది, మొత్తం లగ్జరీ రూమ్స్ ఏసీ అన్నీ ఎవ్రీథింగ్ అన్నీ ఉంటుంది, లగ్జరీ రూమ్స్. ఇక్కడ శ్రీకృష్ణ గ్రాండ్ గురించి మనము ఒక వీడియో చేసాము, అది కూడా మనం చూడొచ్చు ఇక్కడ. మంచి హోటల్, ప్యూర్ వెజ్ హోటల్. ఇదంతా మనం ఇంకా శ్రీకంఠం నుంచి సప్తగిరి సర్కిల్కి రీచ్ అయ్యామన్నమాట, దగ్గర ఉన్నాం. ఈ సప్తగిరి సర్కిల్కి ఇక్కడ మనము లెఫ్ట్ టర్న్ అవుతాం కొంచెం. ఇక్కడ మసీద్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. ఇదండి సప్తగిరి సర్కిల్ కూడా చాలా మెయిన్ సర్కిల్ అనంతపూర్లో. మెయిన్ సర్కిల్ శ్రీకంఠం అండ్ సప్తగిరి సర్కిల్. ఇక్కడ వచ్చేసి సప్తగిరి బల్లా అనే ఒక హోటల్ కూడా ఇక్కడ ఉంది. హోటల్ ఇలాగే రూమ్స్ అవైలబుల్ ఉంటుంది. ఇది సప్తగిరి సర్కిల్ అనమాట. ఇక్కడ సప్తగిరి సర్కిల్కి ఆనుకునే జ్యువెలరీస్ కూడా ఉన్నాయండి. జోయా లుకాస్, మలబారు, అలాగే లలిత జ్యువెలరీ, ఇవన్నీ కూడా సప్తగిరి సర్కిల్కి ఆనుకునే ఉంటాయి. ఇవన్నీ కూడా సప్తగిరి సర్కిల్కి ఆనుకుని ఉంటాయి ఇవన్నీ కూడా. ఇది సప్తగిరి సర్కిల్ దగ్గర అనమాట. సప్తగిరి సర్కిల్ పెట్రోల్ బంకు, దీని పక్కనే షాప్స్ చాలా బాగుంటుంది. సప్తగిరి సర్కిల్ సరౌండింగ్ కూడా చాలా మంచి షాప్స్ ఉంటుంది. చాలా పెద్ద షాప్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సప్తగిరి సర్కిల్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే రోడ్డు ఇక్కడనే వస్తుంది. అలాగే టవర్ క్లాక్కి వెళ్ళేటువంటి రోడ్డు కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. అలాగే తాడిపత్రి పోయే రోడ్డు ఇక్కడ ఒకటి ఉంటుంది. బెంగళూరు బైపాస్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. చూడండి లలిత జ్యువెలరీ చూసారా, సూపర్ వ్యూ అసలు ఎక్సలెంట్. అవన్నీ నైట్లోనే కనపడతాయి. ఎంత వాళ్ళ డెకరేషన్స్ అన్నీ నైట్లో కనపడుతాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి మలబార్ గోల్డ్, అలాగే జోయా లుకాస్, ఈ రెండు ఇక్కడే ఉంటుంది. జోయా లుకాస్, మలబార్ గోల్డ్. దాని ఆపోజిట్లోనే లలిత జ్యువెలరీ. ఇదంతా సప్తగిరి సర్కిల్లో ఉంటుంది. ఇదంతా కూడా సప్తగిరి సర్కిల్ని మనం ఇప్పుడు క్రాస్ చేస్తే సప్తగిరి సర్కిల్లోనే ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ కూడా మనకి ఇక్కడే ఉంటుంది. ఇదంతా సప్తగిరి సర్కిల్ అండి. మొత్తం ఇక్కడ చాలా క్రౌడ్గా ఉంటుంది. పగలైతే చాలా క్రౌడ్గా ఉంటుంది. హెవీ అంటే ఎక్కువ జనాలు వచ్చేస్తారు పగలంతా. మామూలు వర్క్లో ఉంటారు కాబట్టి నియమాపి కలిసి ఇదంతా సప్తగిరి బల్లా అనమాట. సప్తగిరి బల్లా అనే ఒక హోటల్ ఉంటుంది, రెస్టారెంట్ ప్లస్ లాడ్జ్ అంతా. ఇక్కడ మనకు ముందుగా ఇక్కడంతా మున్సిపల్ ఆఫీస్. ఇప్పుడు చూసారు, ఎందుకంటే మనం August 14th మనం ఈ వీడియో చూసాము కాబట్టి మనకు ఇక్కడంతా కూడా మున్సిపల్ ఆఫీస్ అంతా డెకరేట్ చేశారు. ఎందుకంటే August 15th సెలబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి డెకరేట్ చేశారు మొత్తం అంతా కూడా మంచి లైటింగ్స్తో. మంచిగా అంతా కూడా చాలా, ఎందుకంటే ఈరోజు ఆహ్లాదకరం అండి. ఎందుకంటే చూసారా, చెట్లకంతా కూడా లైటింగ్స్ ఇక్కడంతా కూడా కవర్ చేశారు. ఇంత బాగా కలరింగ్ చాలా బాగుందండి. మన జెండా కలర్లో మొత్తం అన్నీ కూడా కవర్ చేశారు. ఇక్కడ చాలా బాగా వ్యూ ఉందన్నమాట. నైట్ వ్యూ ఫొటోస్ అంతా చాలా బాగా వస్తుంది. ఇక్కడంతా కూడా మొత్తం ఇది సర్కిల్ అండి. ఇక్కడ పెద్ద జెండా మానుంది. జెండా ఇక్కడ పెడతారు August 15th రోజు. చూసారా, డెకరేషన్ చాలా బాగా చేశారు. ఇట్లా ముందుకు వస్తే సాయినగర్ అంటాం. ఇక్కడ వచ్చేసి చర్చ్ ఉందండి, చాలా పెద్ద చర్చ్. సప్తగిరి సర్కిల్లో పెద్ద చర్చ్ ఇది, సాయినగర్ చర్చ్ అంటాము. చాలా పెద్ద చర్చ్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ టు ఎవరిబడి.